రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ అయిన ఏడాదికే రాహుల్ ద్రావిడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ వార్త క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన కోచ్గా వివాదరహితుడిగా ద్రవిడ్కు పేరుంది. అలాంటి వ్యక్తి హఠాత్తుగా రాజస్థాన్ జట్టుకు గుడ్ బై చెప్పడం ద్వారా చాలా మందిని ఆశ్చర్యపరిచింది. 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పేలో ప్రదర్శన చేసింది. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ద్రవిడ్నే ఫస్ట్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అయితే కెప్టెన్సీ మార్పు, ఇతర అంశాల్లో ఫ్రాంచైజీ మేనేజ్మెంట్తో వచ్చిన విభేదాలే ద్రవిడ్ రాజీనామాకు కారణమన్న వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే మినీ వేలానికి ముందు ద్రవిడ్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ ద్రవిడ్ను కోచ్గా చేయడానికి సిద్ధంగా ఉన్న 3 జట్ల గురించి చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రధాన కోచ్ లేని జట్లలో రాజస్థాన్ రాయల్స్తో పాటు కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఉంది. 2025 సీజన్లో చంద్రకాంత్ పండిట్ టైటిల్ నిలబెట్టుకోలేకపోవడంతో అతనిపై వేటు పడింది. 3 సార్లు ఛాంపియన్గా నిలిచిన కోల్కతా ప్రస్తుతం ప్రధాన కోచ్ కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో ద్రావిడ్ను కోచ్గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా కొత్త కోచ్ వేటలో ఉంది. 2 సంవత్సరాల క్రితం జస్టిస్ లాంగర్ లక్నో సూపర్ జెయింట్స్కు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరుకోలేదు. 2025 ఐపీఎల్కు ముందు జాహీర్ ఖాన్ను మెంటర్గా నిర్ణయించుకున్నప్పటికీ అతను కూడా రిజల్ట్ రాబట్టలేకపోయాడు. దీంతో వచ్చే సీజన్కు ముందే జాహీర్తో తెగదెంపులు చేసుకున్న లక్నో ఫ్రాంచైజీ రాహుల్ ద్రవిడ్ను మెంటర్గా లేదా కోచ్గా తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇక రాహుల్ ద్రవిడ్పై కన్నేసిన ఫ్రాంచైజీలలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్తో కలిసి పనిచేశాడు. 2016 సీజన్లో కూడా వారి మెంటర్గా ఉన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ హేమాంగ్ బదానికి పెద్దగా అనుభవం లేదు. దీంతో ఆ ఫ్రాంచైజీ ద్రవిడ్ను మెంటర్గా నిర్ణయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ 3 ఫ్రాంచైజీలో ఏదో ఒకటి ద్రవిడ్తో డీల్ కుదుర్చుకునే అవకాశాలున్నాయి. కాగా ఐపీఎల్ 2026 సీజన్కు ముందు అన్ని జట్లలో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ సపోర్టింగ్ స్టాఫ్ను మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు.